చేయడానికి డిబేట్ లో బీజేపీ అధికార ప్రతినిధి మల్లాటి వెంకటరెడ్డి గారు ప్రెజెంట్ అయితే జాయిన్ అయ్యారు. తర్వాత మిగతా వాళ్ళని కూడా మనం జాయిన్ చేసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి మరొకసారి హైడ్రా ఉక్కుపాదం అయితే కనిపిస్తూ ఉంది. సంధ్యా కన్వెన్షన్స్ తో స్టార్ట్ అయింది. ఇవాళ 2500 గజాలకు సంబంధించి అయితే మరి కూల్చివేతలు చూసాము. ఏంటి మరి ముందుకు దూసుకెళ్ళిపోతుంది అనుకోవాలా, లేకపోతే ఏదైనా ఓన్లీ హంబకానేనా? అందరికీ నమస్కారం. ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బిగినింగ్ లో కొంత ఇది ఉన్నా కూడా వెనక ముందు అవుతుందా, అది కంటిన్యూ అవుతుందా అని చెప్పి ఆలోచన చాలా మందిలో ఉండే. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎవరిని ఎక్కడ అక్రమ కట్టడాలు కానీ, లేకపోతే ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కానీ, ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడాలు కానీ, లేకపోతే ఎఫ్టీఎల్లో కానీ, లేకపోతే బఫర్ జోన్లో కట్టిన కట్టడాలు కానీ ఇవన్నీ కూల్చాలని చెప్పి మరి హైడ్రా తీసుకురావడం జరిగింది. మంచిదే, బాగానే ఉంది. కానీ అక్కడ ఏమవుతుందంటే పొలిటికల్గా ఏమైనా తగ్గుతున్నారా, పొలిటికల్ ప్రెషర్ ఏమైనా కనపడతా ఉందా, పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఏమైనా చేస్తూ ఉన్నారా, అదే చాలా ఇంపార్టెంట్. సామాన్యులకి ఏదైతే న్యాయం జరగాలో అదే న్యాయం జరిగితే డెఫినెట్గా హైడ్రా సక్సెస్ అవుతుంది. అప్పట్లో మనకు తెలుసు, సంధ్యా కన్వెన్షన్ దగ్గర నుంచి అదేదైతే మొదలుపెట్టారో, సంధ్యా కన్వెన్షన్తో పాటుగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చిన్న చిన్న బిల్డింగ్సే కాదు, చాలా పెద్ద బిల్డర్లు, రకరకాల బిల్డర్లు, ఎఫ్టీఏలో కట్టిన వాళ్ళు, బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు, లేక్ వ్యూస్ తోటి 20-30 ఫ్లోర్లు లేపిన వాళ్ళు, చాలా పెద్ద బిల్డర్లు లేకులని మేము బాగు చేస్తాము, లేకు చెరువులన్నీ కూడా మేము కాపాడుతామని చెప్పి చెరువులను ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఈరోజు మొత్తం ఆక్రమించిన దాఖలాలు మనం చూసాం. కానీ హైడ్రా అక్కడ దాకా పోతుందా, హైడ్రా అక్కడ వరకు వాటిని కూలుస్తుందా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గా కనపడతా ఉంది. సో దాన్ని ఇప్పుడు పాత బస్తీలో కూలుస్తున్నారా, లేకపోతే కొత్త బస్తీలో కూలుస్తున్నారా, హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల కూలుస్తున్నారా అనేది కాదు ఇంపార్టెంట్. ఎక్కడైనా కూల్చాల్సిందే. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి దర్జాగా కట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బిజినెస్ చేస్తూ ఉన్నారో, ఎస్, వాళ్ళు కూల్చాల్సిందే, తప్పకుండా కూల్చాల్సిందే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, గత 10 సంవత్సరాల కాలంలో లక్షలాది మరి పర్మిషన్లు జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి. దొంగలు దోచుకున్నట్టుగా అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాని రీతిగా పర్మిషన్లు ఇచ్చి మరి ఈరోజు వాటి అక్రమ కట్టడాలు ఏవైతే వెలిసిల్లినాయో డెఫినెట్ గా వాటి కూల్చాల్సిందే, తప్పదు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు, మీరు అన్న అంశానికి సంబంధించి ఒక మాట అన్నారు. అంటే హైడ్రా అనేది పాత బస్తీలో కూలుస్తుందా, బంజారాయిల్స్ లో కూలుస్తుందా, అది అప్రస్తుతం, దాని గురించి అసలు సబ్జెక్ట్ అది కాదు. కాకపోతే ఏంటంటే ముందు అంటే హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల బ్రేక్ పడ్డ తర్వాత సామాన్యుల నుంచి వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే బంధువర్గాలకు ఒకలాగా, డబ్బున్న వాళ్ళకు ఒకలాగా, సామాన్యుల విషయంలో ఒకలాగా, మధ్యతరగతి వాళ్ళలో ఒకలాగా, ఒక రూల్ పెట్టినప్పుడు అందరికీ ఒకేలా ఉండాలి, కానీ ఎందుకు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా తెర మీదకి రావడము, నోటీసులు ఇవ్వకుండా మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళకు సంబంధించి ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేదు, సరే మేము నష్టపోయాము, మరి ఆ నష్టానికి మూల కారణమైన వాళ్ళకు సంబంధించి ఎందుకు దీంట్లో చేర్చట్లేదు అన్న అంశాలను కూడా చాలా రకాలుగా తెర మీద తీసుకొచ్చారు. మరి సెకండ్ టైంకి సంబంధించి మళ్ళీ అలాంటి ఎలిగేషన్సే ఉంటాయి కదా, అంటే దీనికి సంబంధించి ఏమన్నా ఆలోచించి స్టార్ట్ చేశారని అనుకోవచ్చా? డెఫినెట్ గా. అందుకే నేను చెప్తున్నాను కదా, నేను ఏమంటున్నా అంటే స్టార్టింగ్ లో మొదలు పెడితే పొలిటికల్ ప్రెషర్ తోటి కొన్ని ఆపేరు, కొన్ని కూలగొట్టలేదు, కొన్ని టచ్ చేయలేదు. మరి అది ఆ ప్రెషర్ ఉండబట్టే కదా వాళ్ళు టచ్ చేయలేదు. చాలా మంది ఏమన్నారు, ఓవైసీ కాలేజు ఇంకా చెరువులు కడితే దాన్ని కూడా ముట్టుకోలేదు, సరే అయిపోయింది. వాళ్ళు ఏమన్నారు, అకాడమిక్ పూర్తి అయిన తర్వాత దాన్ని కూలగొట్టుదాము అని చెప్పారు. దాని ఇప్పుడు అకాడమిక్ పూర్తి అయిపోయింది కదా, మే వచ్చేసింది, హాలిడేస్ వచ్చినాయి, దాన్ని టచ్ చేస్తారా? రెండో పాయింట్, ఎంత పెద్ద పెద్ద బిల్డర్లు ఇంతకుముందు చెప్పినట్టుగా లేక్ చెరువులు కానుకొని బఫర్ జోన్ లో, ఎఫ్టీఎల్ చెరువులు కానుకొని చెరువులు ఆక్రమించి కట్టిర్రు, వాళ్ళని టచ్ చేస్తారా? వాళ్ళని కూడా టచ్ చేయాలి, డెఫినెట్ గా వాటిని కూడా కూల్చాల్సిందే. ఎవడైతే బిల్డర్లు అయితే ఇంకోడైతే చట్టంలో అందరూ సమానులే, చట్టానికి అందరూ అతీతులే. ఎట్టి పరిస్థితుల్లో ఒక చట్టం వచ్చిందంటే
ఆ చట్టానికి అతీతంగా ఉండాల్సిందే, కూల్చాల్సిన బాధ్యత తీసుకోవాలి డెఫినెట్ గా. సో ఇక్కడ హైదరాబాద్ లో సంవత్సరాల కొద్దిగా ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేసి, ఎక్కడ పడితే అక్కడ కట్టడం, ఈ రోడ్లు కూడా ఆక్రమించడం, రోడ్లు ఎంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి రోజు రోజుకి, ఎన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి హైదరాబాద్ లో. అలాంటివన్నీ మరి తప్పకుండా కూల్చాల్సిందే, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఉండాల్సిందే. ఎందుకంటే దీంట్లో ప్రభుత్వ ఒత్తిడి కానీ, రాజకీయాల ఒత్తిడి కానీ, మిగతా వాళ్ళ ఒత్తిడి లేకుండా మరి అన్ని కూల్స్తేనే మరి అందరికీ న్యాయం జరుగుతుంది, అందరు బాగుంటారు. లేకపోతే మళ్ళీ కొన్ని ఎక్కడక్కడ వదిలిపెట్టుకుంటూ అక్కడ మిగతా వాటిని ఏదైతే మొదలు కూలుస్తా ఉన్నారో డెఫినెట్ గా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ప్రజల తరపు నుంచి ప్రజలు ఉద్యమాలు చేసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళే రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే నిజంగానే ఈ దోపిడీకి పాల్పడతా ఉన్నారు, ఈ మీరు అన్నారు ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఎవరైతే హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీలు కానీ ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళని ఫస్ట్ జైల్లో పెట్టాలి. ఎక్కడైతే పర్మిషన్లు చూసుకోకుండా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు ఇచ్చారో వాళ్ళని ఫస్ట్ జైల్లో పెట్టాలి, వాళ్ళ మీద ఫైన్లు వేయాలి, వాళ్ళ మీద రికవరీ చేయాలి, డబ్బంతా కూడా రికవర్ చేస్తే అప్పుడు వీళ్ళంతా కూడా చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫామ్ హౌస్ లకు సంబంధించి పెద్ద న్యూసే అయ్యింది. ఎందుకంటే నోటీసులు ఇవ్వడం జరిగింది, కూల్ చేస్తారు, ఇంకా ఇదంతా అయిపోతుంది అన్నప్పుడు కోర్టుల మెట్ట ఎక్కినప్పుడు అది బ్రేక్ అయిన సందర్భాలు చూసాము. బఫర్ జోన్ లో లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, రకరకాలుగా వాళ్ళు తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు, అది అక్కడికి ఆగిపోయాయి. సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇమీడియట్ గా ఏంటిది దాన్ని ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డౌట్ ఏంటంటే అంత దూకుడుగా స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవడానికి కారణం ఏంటి? అంటే ఈసారి ఎందుకంటే ఇంత ఆలస్యం అవడానికి రీజన్ ఏంటి మధ్యలో? అంటే దేనికోసం మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశారు అన్న ఇంకొక వాదన కూడా తెర మీదకి వస్తుంది. దీని గురించి ఇప్పుడు రీస్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే దానికి మీరు చెప్పే సమాధానం అంటే మీరే అంటే మధ్యలో కొన్ని కోర్టు డైరెక్షన్స్ కానీ, కొంతమంది కోర్టుకు వెళ్ళటం కానీ, కోర్టు కొన్ని రోజులు ఆపమని చెప్పడం కానీ మధ్యలో ఆపడం జరిగింది. కానీ రెండో పాయింట్ ఏంటంటే మీరు ఇంతకుముందు 111 లో ఇప్పటికి కూడా కడతా ఉన్న 111 జీవోలో పర్మిషన్ లేకుండా చుట్టుపక్కల చెరువు పక్కన గండిపేట చెరువు కానీ, హిమాయత్ సాగర్ కానీ, మిగతా చెరువుల పక్కన కట్టి అక్కడ ఇప్పటికి కూడా రోజుకు రెంట్కి ఇస్తా ఉన్నారు. ఫామ్ హౌస్ లాగా, ఫామ్ హౌస్ ఇది ఫామ్ ల్యాండ్స్ లాగా రోజుకు రెంట్లకు ఇచ్చి మరి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిన అక్కడున్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో చెరువులకు కానీ, గండిపేటలకు కానీ, మిగతా చెరువులకి వస్తా ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయాలి. వాటికి పర్మిషన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాటిని కంట్రోల్ చేస్తే రేపు పొద్దున అదంతా కూడా మరి ఎందుకంటే గండిపేట